పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి 50% అనుకూల ఫలితాలు ఉన్నాయమ్మా. ఇక్కడ ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే 2 తక్కువగానే ఉన్నాయి. మనకి ఏవైతే కావాలో అవి తక్కువగా ఉన్న కారణం చేత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో మనం ఎక్కువగా ప్రీ ప్లానింగ్ అవసరం. ఇప్పటి వరకు సంపాదించినటువంటి డబ్బుని పొదుపు సూత్రంగా వాడడం మంచిది. వాటిని మంచి పెట్టుబడుల్లో పెట్టడం వల్ల వారికి భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. సమాజంలో మనం మెలిగేటప్పుడు జాగ్రత్తగా అందరి తల్లో నాలికలాగా వెళ్ళాలి. అంటే ఎవరితోటూ విభేదించకూడదు. కారణం ఏంటి? 7 అవమానం చూపిస్తోంది. అంటే 1 మాత్రమే రాజపూజ్యం. ఇక ముఖ్యమైన అంశాలని పరిశీలిస్తే ఈ సంవత్సర ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలిస్తాడు. అక్కడ నుండి గురుబలం ఉన్న కారణం చేత సమస్తమైనటువంటి శుభాలు చేకూరుతాయి. ఆర్థికంగా, అలాగే కుటుంబపరంగా, అదేవిధంగా విద్యార్థులకి ఈ దైవబలం ఉన్న కారణం చేత వారికి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా బాగుంటుంది. ఇక విదేశీ ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మొదలైనటువంటి ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జూన్ 2 వరకు గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో ఉన్నప్పుడు వృత్తిలో, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. జీవే జన్మన్యపగత ధనధి స్థానభ్రష్టము, అలాగే బహుకలయుత, అనేక రకాలుగా గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ వస్తాయి. అవి రాకుండా ఉండేందుకు జూన్ వరకు గురువు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి గురు ధ్యానం చేసుకోవడం మంచిది. ఇక జూన్ తర్వాత గురువు ధనస్థానంలోకి మారడం ద్వారాగా, అది కూడా ఉచ్చస్థానం అవ్వడం ద్వారాగా వారికి అనేక రకాలుగా ఆర్థిక సమస్యలు ఏవైతే గతంలో పొంది ఉన్నారో అవన్నీ తొలగుతాయి. క్రమంగా చేతిలో డబ్బు నిలుస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. శని రాజ్యస్థానంలో ఉన్న కారణం చేత బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారాగా గుర్తింపు లభిస్తుంది. పనిభారం ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం కూడా ఉంటుంది. అంటే మనం శ్రమిస్తాము, ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా బాగుంటాయి. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహు విషయానికి వస్తే, రాహు అష్టమంలో ఉన్న కారణం చేత ఆరోగ్య విషయంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగాలి. కేతువు తృతీయంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్వయం కృషితో పైకొస్తారు. డిసెంబర్ 7 నుండి కేతువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి. జాగ్రత్తగా మనం అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం మాట ఇవ్వాలి. అక్టోబర్ తర్వాత గురువు 3వ రాశిలోకి ప్రవేశించడం ద్వారాగా శని అనుకూలత వృత్తిపరంగా కాపాడుతుంది. అలాగే ఇక్కడ జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తరార్ధంలో విద్యను సంపూర్ణంగా అభ్యసిస్తారు. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. విదేశీ యోగాలకు అనుకూలమైనటువంటి కాలంగా ఈ మిథున రాశి వారికి గోచరిస్తోంది. కారణం ద్వితీయంలో ఉన్నటువంటి గురుబలం. ఇక జీవిత ఆశయం నెరవేరుతుంది. ఈ సంవత్సరము మిథున రాశి వారు జూన్ వరకు గురుధ్యాన శ్లోకాలు చదువుకోవడం, ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారాగా వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి.